తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపే చూస్తూ ఉంది. మరి జూబ్లీహిల్స్లో గెలిచేది ఎవరు? మూడు ప్రధాన పార్టీలు మేము గెలుస్తామంటూ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఓయూజేఎస్ నేత బీఆర్ఎస్ నాయకులు రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి ఓటేయడానికి రెడీగా ఉన్నారు? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్కే కడతారన్న. 3,97,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు 10,000% బీఆర్ఎస్కి పట్టం కడతారు. నువ్వు రాసి పెట్టుకో, దాదాపుగా 40,000 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతోటి ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. 14వ తారీఖున మీరు చూస్తారు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని కనుక గెలిపించకపోతే సంక్షేమ పథకాలన్నీ కూడా స్టాప్ అవుతాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న చూసినాం. బెదిరిస్తున్నాడు కదా. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యొక్క నాయకుడు మా యొక్క నవీన్ యాదవ్ గెలవకపోతే మీకు పెన్షన్లు ఆపేస్తాము, మీకు రేషన్ కార్డులు వచ్చిన రేషన్ కార్డులు బంద్ చేస్తాము, లేకపోతే మీ ఇంటికి వచ్చే కరెంటు బంద్ చేస్తాము, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చే నీళ్ళని బంద్ చేస్తామని అంటే మీ అయ్య జాగిరా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం నుంచి వస్తారా, లేకపోతే ఆయన జీతమేనో ఇస్తుండా? రేవంత్ రెడ్డి అనేటోడు 4 కోట్ల మందికి జీతగాడు, 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు జీతగాడు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకున్న ప్రజలు ఆల్ ఆఫ్ సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొద్దిగా భయానికి గురై మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉంటాయి కదా అన్న. ఇది జూబ్లీహిల్స్ అన్న, ఇది జూబ్లీహిల్స్, ఇది మినీ ఇండియా అంటారు దీన్ని. ఇక్కడ సబ్బండ వర్గాలు ఉంటారు, సబ్బండ కులాలు ఉంటారు, సబ్బండ మతాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదో ఇవాళ రేవంత్ రెడ్డి బెదిరిస్తానో లేకపోతే ఈ నవీన్ యాదవ్కి సంబంధించిన రౌడీలు బెదిరిస్తానో భయపడే గడ్డని అనుకుంటారా? ఇది ఒక్కొక్కరిని తాట తీస్తారనా? ఏదో ఎలక్షన్లు దానికి కొంత సమయం పాటిస్తున్నారు తప్ప ఏం ఇలా అయ్యజాగిరి అనుకుంటా. రేవంత్ రెడ్డి ఏమో సంక్షేమ పథకాలు ఆపేస్తా అని వాడంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఎవరు ఉన్నాడు ఇక్కడ గల్లీ దాడతారా, ఇళ్ళకి పోతారా అని చెప్పేసి ఆయన యొక్క హుందా బెదిరిస్తారు. ఏం రాజ్యం ఇది? తెలంగాణ అంటే ఏమైనా మీ యొక్క సొంత జాగిరి అనుకుంటాలా లేకపోతే ఇంకేమైనా అనుకుంటాలా? తస్మాత్ జాగ్రత్త అని అంటున్నాం మేము బాజాప్తగా. ఇదే జూబ్లీహిల్స్ గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రజలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నది ప్రభుత్వం. ప్రజల దృష్టిలో ఏముంది, ఏం చర్చించుకుంటూ ఉన్నారు? వీళ్ళతో కాదు, వచ్చిన 100 రోజుల్లోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 100 కాస్త 200 అయింది, 200 కాస్త 300 అయింది, 300 కాస్త 500 అయింది. ఇప్పటి వరకు కనీసం వాళ్ళు నెరవేర్చిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. మహిళలకు ఫ్రీ బస్సు తప్ప. దానివల్ల జరిగే పరిణామాలు ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లందరూ దాని యొక్క పరిణామాలను అనుభవిస్తున్నారు. ఫ్రీ బస్ ఇవ్వడము, పురుషులకేమో డబల్ చేయడము, బస్ పాస్ రేట్లను పెంచడము. అన్న ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో పని చేసుకునేటోడు సాదా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ప్రతి ఒక్కరు బస్ పాస్ తీసుకుంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు డబల్ త్రిబుల్ బస్ పాస్ రేట్లను పెంచితే ఎట్లా? వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏ ఒక్క ఇండ్లకి పోండి, ఏ గల్లీకి పోండి, ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు పోతే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే తెలంగాణ రాష్ట్రానికి ఒక సుభిక్షం వస్తుంది, ఒక సస్యశ్యామలమైన ప్రాంతం వాతావరణం ఏర్పడుతుంది, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేరే అవకాశం ఉన్నది, వీళ్ళు మాలాంటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ప్రజలంతా ప్రచారానికి కాంగ్రెస్ నేతలు వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారంట. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామంటున్నారన్నా, ముఖం మీద తిడుతున్నారు. ఒక పెద్ద ఆవిడ ఈ జూపాల్ ఇక్షరావు అనేటోడు పోతే ముఖం మీద తిట్టింది, ఇంకొకరిని ముఖం మీద తిడుతురు, ఇళ్ళకి రాణిస్తలేరు. తెలుసా నీకు ఏందన్నట్టు? ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ అనేదే చాలా బ్రహ్మాండంగా, ఇది బీఆర్ఎస్కి సంబంధించిన అడ్డ. ఇలాంటి అడ్డలో ఇలాంటి తుపేలుగాళ్ళు, ఇలాంటి ఒక కుక్కషేర్ బాంబు లెక్క ఉంటుంది రటపట, అట్లాంటిది తప్ప వీళ్ళది ఏది ఉండదన్న. మాకు ఒక బలం ఏం తెలుసా? బీఆర్ఎస్ పార్టీకి బలం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేయడమే. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే రోజు మా యొక్క మెజారిటీ పెరుగుతుంది. రాసి పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి అనేటోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ పెడుతుంది. రాసి పెట్టుకో. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్యంగా ప్రజలంతా కూడా అధికారం వైపే చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు అధికారం వైపే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అన్న, అధికార పార్టీకి ఎవడు కోరుకుంటారని చెప్పేసి చాలా భ్రమ అది.
అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజరాబాద్ ఓడిపోయింది. ఎంత ఆ స్టాటిస్టిక్స్ అదంతా ఉత్త డ్రామా అది, నువ్వు రాసి పెట్టుకో. అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు బలంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది 14వ తారీఖు మాట్లాడుకుందాం. 14వ తారీఖు మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి అనేటోనికే 7 సర్వేలు పోయినాయి అన్న. 7 సర్వేలు చూస్తే ఒక్క సర్వేలో కూడా నాకు పాజిటివ్ వస్తలేదని చెప్పేసి స్వయాన ఒక ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు ప్రచారం చేసిన దాఖలాలు ఈ దేశమంతా లేవే. ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉప ఎన్నికలు జరిగితే కేసీఆర్ ఎక్కడికైనా పోయి ప్రచారం చేసిండా? కేసీఆర్ ఈయన లెక్క పోయి ఎక్కడైనా ప్రచారం చేసిండా? చెయ్యలే. నీ మీద నీకు నమ్మకం లేదు కదా, వీళ్ళ మంత్రుల మీద నమ్మకం లేదు, వీళ్ళ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, వీళ్ళ కార్పొరేషన్ చైర్మన్ల మీద నమ్మకం లేదు ఈయనకు. కాబట్టి ఇవాళ రోజు 7-9 రోజులు ఈయన ప్రచారం చేయదలుచుకున్నాడు. నీకే కనుక దమ్ము, నువ్వే మంచి చేసి ఉంటే ఎందుకు నువ్వు అంతగానం తిరగాల్సిన అవసరం ఉన్నది? కాలికి బల్పం కట్టుకొని తిరగాలనా? ఇది అను చేసేది. వీళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఒక గల్లీకి ఉంటాడు, కొండలరెడ్డి అనేటోడు ఇంకో దానికి ఉంటాడు. 4 దిక్కుల ఉండి ఇవాళ పైసలు వాటకొచ్చి ఇవాళ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను కొనాలని చూస్తున్నారు. సాధ్యపడుతుందా? డబ్బులే వంచకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అంటూ కూడా మరి అభ్యర్థి కూడా స్వయంగా కూడా ప్రెస్ ముందు చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. నిన్న కేటీఆర్ గారి రోడ్ షోకి దాదాపుగా 20,000 మంది ప్రజలు వస్తే మీరు ఇళ్ల నుంచి బయటికి పోకుర్రి, మీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి బతలాడిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు బతలాడిరు. మీరు ఆ రోడ్ షోకు పోకుర్రయ్యా, మేము పైసలు ఇస్తాం, 1000 రూపాయలు 1500 ఇస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి బ్రతలాడు. అలాంటి నీచమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తడకమాసిన కథలు చేస్తున్నారు వీళ్ళు. సిగ్గున్నా అది అంటున్నాం మేము. వాళ్ళు చేసే సంసారాలు, మంది చేసే వ్యభిచారాల. నా కొడుకులారా 70 లక్షలు పెట్టి ఇవాళ వాళ్ళ యొక్క ఫండ్నే తీసుకొచ్చి సన్మాన కార్యక్రమం చేయించుకున్నాడు. ఎవడైనా ఉన్నాడా ఆడ? ఎవడైనా ఉన్నాడా? మొత్తం ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా రోడ్ షోలో ఎవడైనా ఉన్నాడా? ఈ రోడ్ షో అయిపోయిన తర్వాత ఇంటికి పోయాట ఒకటే తిట్టుడట ఆయన. మంత్రులను, ఈ సంబంధించిన మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ తిట్టుడాట. అరే నాయన ఏం చేస్తున్నారా మీరు, తీసుకురారా, ఇజ్జత్ పోతుంది. ఆడ కేటీఆర్కి ఏమో వేలాది మంది వస్తున్నారు, మనకి ఎవరు రాకపోతే అధికారంలో ఉన్నామని చెప్పేసి అంటే ఒక్కొక్కడు నేలకు తలకాయ ఏం చేయమంటావు, వాళ్ళు బతలాడిన వస్తలేరని చెప్పేసి అంటున్నాడు వాళ్ళు. గిది వాళ్ళ యొక్క కథ. ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద? చెప్పు తీసుకొని కొడతారు, చీపూర్లు వేస్తారు మీద. ఏం తమాషా అని అనుకుంటా, అయ్యజాగిరి అనుకుంటున్నావా నువ్వు? 100 రోజులు వచ్చిన తర్వాత మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి 2500 రూపాయలు ఇస్తాను, ఏమైంది అంటారమ్మ? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు చెప్పిండు, ఏమైంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఏమైంది? పెన్షన్లు 4000 పెంచుతా అన్నాడు, ఏమైంది? 6000 పెంచుతా అన్నాడు, ఏమైంది? SC ST విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు ఇస్తా అని చెప్పి ఏమైంది? ప్రతి ఒక్కరు గుర్తు చేయరా అంటారమ్మ. ఇవాళ పొద్దుగాల లేస్తే ఇవాళ నువ్వు వెళ్ళండి ఈ గల్లీలల్లా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో కనీసం 5 నిమిషాలు కూడా కరెంటు పోకపోయేది, ఇవాళ గంటల తరబడి కరెంటు పోతా ఉన్నది. నువ్వా ఇదా నీ పాలన? ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 20,000 లీటర్లకు సంబంధించిన నీళ్లను డబ్బులు తీసుకోకుండా, ఎటువంటి రూపాయి తీసుకోకుండా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇవాళ నువ్వేం చేస్తావు? నీకు నమ్మాలా? నీకు ఓటేయాలా ప్రజలు? ఎందుకు వేస్తారు? చెప్పు తీసుకొని కొడతారు. నియోజకవర్గానికి కేసీఆర్ చేసింది ఏం లేదు, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్సే ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 1,50,00,000 నిధులు కూడా విడుదల చేస్తామని చెప్తారు. పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిస్తే పాన్ షాప్ల కాడ అరాచకం పెరుగుతుంది, టీ డబ్బుల కాడ అరాచకం పెరుగుతుంది, మంగళ షాపులలో అరాచకాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇదే మన యూసఫ్ కూడా చౌరస్తాలో ఒక మహిళ స్వయాన తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే, గెలవక ముందే ఇవాళ ఒక రౌడీ లెక్క, వీధి రౌడీ లెక్క, గంజాయి తీసుకున్న లెక్క, ఒక డెకాయిట్ లెక్క మాట్లాడుతుండు నవీన్ యాదవ్. గెలవక ముందు ఏమని మాట్లాడతాడన్నా? ప్రజాస్వామ్యం మీద ఎవడైనా ఓట్లు అడుగుతాడు, మా పార్టీ నుంచి మేము వచ్చినాము, ఉరికిచ్చి కొడతా, గలీల నుంచి పోతారా? ఇదా నువ్వు చేస్తే? గెలవక ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు గెలిచిన తర్వాత జనాలు భయాందోళనకు వస్తారు కదా. నవీన్ యాదవ్ కూడా ప్రజాబలం ఉంది, అందుకే ఊరే ఏదైతే ర్యాలీలో భాగంగా చాలా మంది పాల్గొన్నారు. కూడా ప్రజాబలం లేదన్నా, ఆయన బెదిరిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన రౌడీలు, ఆయనకు సంబంధించిన రౌడీ అనుచరులు వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. మాకు ఓటేయకపోతే నీ ఇంట్లో గంజాయి పోస్తామని చెప్తున్నారు, నాకు ఓటేయకపోతే నీ ఇంట్లో సారాయి తీసుకొచ్చి పెట్టి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, నాకు ఓటేయకపోతే ఇలా మందు డబ్బాలు పైసలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇది అరాజకీయం చేస్తే అరే బాబు నేను పెన్షన్ అని చెప్పి ఓటాడుగు, అరే బాబు ఈ రోడ్ వేసినా అని చెప్పి ఓటాడుగు కదా. ఇది ఈ సంక్షేమం చేసిన ఓటు అడగాలి కదా నువ్వు. ఇదెక్కడి రాజ్యము, ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి కథ?
నవీన్ యాదవ్ ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలలో విశేష స్పందన లభిస్తుంది నవీన్ యాదవ్కు. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. నామినేషన్ ర్యాలీలో కూడా చాలా వరకు జన సంద్రోహంగా కూడా మారినటువంటి పరిస్థితి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తారు. ర్యాలీలో వచ్చిన వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్రం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ రౌడీలు, ఆ రౌడీల మీద కింద ఉన్నటువంటి ఆకు రౌడీలు తప్ప ఎవడొచ్చిండు? ప్రతి ఒక్క మీడియా ఛానళ్ళల్లో వచ్చినాయి కదా. ఆ తర్వాత 2-3 డేస్లోనే అందరిని బైండ్ ఓవర్ చేసిన వార్తలు మనం చూసినాం కదా. వందల మందిని బైండ్ ఓవర్ చేసారు కదా. ఎవరిది రౌడీజం ఎవరు చేస్తూ ఉన్నారు? ఉపేక్షించారన్నా. నువ్వు ఏం చేసినా వాళ్ళు తలకాయ కిందికేసి కాలు పైకేసి ఏలాడ నిలబడ్డా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరే కావాలని రౌడీగా చిత్రీకరిస్తూ ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. బొమ్మలు ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్లలో, బొమ్మలు ఉన్నాయి. మాది ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నాయా? ఎవరే ఉన్నాయి? చిన్న శ్రీశైలం యాదవ్ అనేటు ఉంది, వాళ్ళ తమ్ముంది ఉన్నది. మాది ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత గారిది ఉన్నదా? మాగంటి గోపినాథ్ ఉన్నదా? వాళ్ళ తమ్ములది ఉన్నదా? ఎవరిది ఉన్నది చెప్పు? ఎవరిది రౌడీజము? ఎవరిది రౌడీ కుటుంబము? చెప్పండి. మరి ఇవాళ బైండ్ ఓవర్ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి చేసిల్లా బైండ్ ఓవర్? ఎవరికి చేసిల్లు చెప్పండి? చిన్న శ్రీశైలం యాదవ్ అనేటోనికే చేసిల్లు, ఆయన అనుచరులనే చేసిరు 100 మందిని. ఓన్లీ ఈ డివిజన్లో ఉన్న వాళ్ళే 100 మంది ఉన్నారు. ఈ హైదరాబాద్ అంతా వాళ్ళ దుకాణం చాలా తక్కువ చిన్నగా ఉన్నది అనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ వాళ్లకు అధికారం వస్తే 3,97,000 మంది మీద జులుం ప్రదర్శిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వేలాది షాపుల మీద వాళ్ళ యొక్క దౌర్జన్యం కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వేలాది షాపింగ్ కాంప్లెక్స్ల మీద వాళ్ళ దౌర్జన్యం కొనసాగుతుంది. ఆటో కార్మికుల మీద వాళ్ళ దౌర్జన్యం కొనసాగుతుంది. అన్న ఇంతకుముందు మేము అట్లా పోతా అంటే మా యొక్క బీఆర్ఎస్ సంబంధించిన కరపత్రం వాళ్ళకి ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి నాయన మేము ఓటేస్తాం, మీరు ఏం టెన్షన్ పడకండి, ఆ అమ్మని తిరగద్దని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్క ఫోటో తీసుకుంటామండి, వద్దొద్దు మా ఇంటికి వాళ్ళ సాయంత్రం వస్తారు వాళ్ళు అని చెప్పేసి అంత భయపడుతున్నారు అన్న జనాలు. ఆ విధంగా భయపెట్టిల్లు. మేము వద్దు ఫోటో తీయక నన్ను దండం పెడతామని చెప్పేసి ఆ రకంగా భయపెట్టిల్లు. ఘాతకాన్ని పాల్పడుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నది? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? వాళ్ళు ఏం చేస్తారన్నా, నువ్వు గమ్మత్తును. వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థలుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి కింద వాళ్ళు పనిచేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దుకాణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇంకేముంటుంది చెప్పు? ఇంకేముంటుంది? వాళ్ళ మీద మాకు నమ్మకం లేదన్న. మాకు నమ్మకం ఉన్నది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 4 లక్షల మంది ఓటర్ల మీద మాకు నమ్మకం ఉన్నది. మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నాము, దయచేసి మీరేసే ఓటు మా భవిష్యత్తు మీద ఉన్నది. మీరేసే ఓటు 4 కోట్ల భవిష్యత్తు మీద ఉన్నది. మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మాకు పెన్షన్లు వస్తాయి. మీరు ఓటేసి ఇవాళ కాంగ్రెస్ను ఓడగొడితే మాకు నౌకర్లు వస్తాయి. మీరు ఓటేసి ఇవాళ కాంగ్రెస్ను ఓడగొడితే మాకు నిరుద్యోగ వృద్ధి వస్తుంది. మీరు ఓటేసి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మా ఇళ్ళకి కరెంట్ వస్తుంది. మీరు ఓటేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మా ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. దయచేసి చెప్తున్నాము, మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. ఆలోచించి ఓటేయండి. ఈ గాడిదలు, ఈ దున్నపోతులు కాంగ్రెస్ సంబంధించిన ఎవడైనా పైసలు ఇస్తే తీసుకోండి, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 1,50,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ఎంఐఎం పార్టీ కూడా వాళ్ళకు మద్దతు తెలిపింది. ఆ తర్వాత ఏదైతే రీసెంట్గా అజారుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మైనార్టీ ఓట్లను కూడా డైవర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అది మీకు మైనసే కదా అని ఎందుకు ఇవ్వాలా? నువ్వు అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలలో పాల్గొంటున్నది మైనారిటీలే. కేటీఆర్ గారి రోడ్ షోలలో పాల్గొంటున్నది మైనారిటీలే. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటల మీద డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు మైనార్టీలే పాల్గొంటున్నారు. 10,000% మైనార్టీలే ఉన్నారు మాకు అండగా. ఇవాళ మేము గెలిచేది కూడా మైనార్టీల ఓట్లతోటే, ముస్లిం ఓటర్లతోటే. నువ్వు రాసి పెట్టుకో. ఎందుకు చెప్తున్నామనంటే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి తులం బంగారం ఇవ్వలేదన్నా, మహిళలకు ఇస్తా అన్న 2,000 రూపాయలు ఇవ్వలేదన్నా, వాళ్ళకి ఇస్తా అన్నటువంటి రంజాన్కి సంబంధించిన తోఫా ఇవ్వలేదన్నా. చెప్పండి, ఇవ్వలేదు. సో వాళ్ళు అడగకూడదా? వాళ్ళకి ఇవాళ రక్షగా ఏమైనా ఉన్నది అని అంటే ఈ రాష్ట్రంలో, ఈ యొక్క తెలంగాణలో రక్షగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, రాసి పెట్టుకోను. ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి? 50,000 మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది.